తమ పంట పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు కొండపోచమ్మ సాగర్ నీరు తమ గ్రామంలోని చెరువులకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట మండలం చిన్న శివనూర్ రైతులు గజ్వెల్ చేగుంట రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ముండ్ల కంచెలను అడ్డంగా పెట్టి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు చేపట్టిన ధర్నా రాస్తారోకోకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చి తమ గ్రామంలోని చెరువులకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మమతా వసుదేవులు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సూచించడంతో రైతులు ఆందోళన విరమింపచేశారు. రైతులు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ ద్వారా వచ్చే నీరు మా గ్రామంలోని చెరువుకు వస్తే సుమారు 1000 ఎకరాల వరకు పంటలు పండుతాయని, లేకుంటే పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యల పాలవడం జరుగుతుందని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే కొండపోచమ్మ సాగర్ నీరు తమ పంట పొలాలకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఏంటంటే ఈ రాంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపర్చి వారిలో కర్ణంపల్లి కొండలకు నీళ్ళు వస్తున్నాయి. చిన్నచూరు గ్రామంలో కొండలకి నీళ్లు వదిలితే చిన్నచూరు చెరువులకు నీళ్ళు వస్తాయి. చెరువు వెనుక భూములు బోర్లు స్టోరేజ్ పోయినాయి, పంటలు ఎండిపోతున్నాయి. అందులో నుంచి నీళ్లు వదిలిపెడితే చిన్నచూరు చెరువులోకి వస్తే మేము అంటే మా చిన్నచూరు గ్రామ ప్రజలకు తెలియజేయనది అది. రాంపూర్ నుంచి చిన్నచూరు వరకు వచ్చే కాలువ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. దగ్గర ఒక 1500 ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి. కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము. ఫస్ట్ నుంచి మాట్లాడాలా? మేము పొలాల దగ్గర బోర్లు వేసినా కానీ వాటర్ పడట్లేదు. 500 ఫీట్ల వరకు వేస్తున్నాము. కాలువల నీళ్ళు వస్తాయని అనుకున్నాము, కానీ నీళ్లు రాలేవు. ఎంత లోతు బోర్లు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. రైతులు బాగిల పాలు అవుతారు, పొలాలు ఎండిపోతున్నాయి, చచ్చిపోయే గతి వచ్చింది. ఈ ప్రభుత్వం ఇట్లనే స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి. లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు వెంటనే సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాము. లేక ధర్నా ఉధృతంగా కొనసాగుతుంటుంది. ఈరోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము. లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నాము. పెద్ద ఎత్తున పోయేదాకా ఎమ్మెల్యే గారు కానీ, మా కన్సల్ట్ మినిస్టర్ కానీ, మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతున్నాము. మంత్రివర్యులకు విజ్ఞప్తి చేయడం ఏమైందంటే గొలుసుకట్టు కాలువతో ప్రతి చెరువును నింపే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడుకునే ప్రభుత్వంగా భావిస్తున్నాం కాబట్టి రైతాంగాన్ని కాపాడాలి. రైతాంగం ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేచిన రాజ్యం బాగుపడదన్న ఉద్దేశం ఎప్పుడైనా ఉంది సార్. ఇది ఖచ్చితంగా ఏఈడి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా తక్షణం స్పందించి రైతాంగానికి మేలు చేయాలని కోరుకుంటున్నాం. పైన ఉన్న విలేజ్ వాళ్ళు వాళ్ళకి తెంపుకోవడం వల్ల మాకు చివరికి వాళ్ళకు వాటర్ రావడం లేదు. ఎట్టి పరిస్థితిలో మా కాలువలు సాగు చేసి కాలువతో సహా మాకు గొలుసుకట్టుతో నీళ్లు వచ్చే విధంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు ఈ పరిష్కారం చేయకపోతే మాకు మందు డబ్బులు సాగు తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్న ప్రజాప్రతినిధులకు ఎవరికైనా సరే ఏఈడి తక్షణమే స్పందించాలని చెప్పి ఉన్న గ్రామాలకు 4 గ్రామాలకు ప్రయత్నిస్తుంది. 4 గ్రామాలకు వెంటనే వాటర్ వదలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్లో మేము ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే మా రైతుల పొలాలు ఇంచుమించుగా 1000 నుంచి 1500 ఎకరాల పొలాలు దాదాపుగా 70% పొలాలు ఎండిపోయినాయి. కాబట్టి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చేగుంట ఏఈ గారు, డిఈ గారు స్పందించి ఇక్కడ రాంపూర్ కన్యారం వరకు వాటర్ వచ్చినాయి. ఆ ఫ్లో అక్కడ పైన పెంచితే ఇక్కడ వరకు వచ్చి మా శివనూరు చెర్లకు కూడా వాటర్ వస్తాయి. కర్నాలపల్లి, చిన్న శివనూరు, పెద్ద శివనూరు రైతులు ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే ఆ చెరువు నింపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఏఈ, డి గారు తక్షణమే స్పందించి
చిన్నశునూరు చెరువులకు వాటర్ వదలాలని, మా రైతుల ప్రాణాలందరినీ కాపాడాలని ఈ ధర్నా ద్వారా మేము తెలుపుతున్నాం. ఈ రోజు కానీ రేపు కానీ తక్షణమే స్పందించి రైతుల ప్రాణాలు కాపాడకుంటే ఇక్కడ టెంటేసి వంట వార్పు చేసి భారీ ఎత్తున ధర్నా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కర్నాల్పల్లి, పెద్ద శునూరు, చిన్న శునూరు, మక్రాజ్పేట వీళ్ళందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఏఈడి గారు తొందరగా స్పందించి మాకు వాటర్ వదలాలని ఈ సభ ద్వారా తెలుపుతున్నాం. జై జవాన్, జై జవాన్. ఇప్పుడు మా బోర్లు మొత్తం అడగట్టుకుపోయినాయి సార్. ఎక్కడ కూడా వాగలో కానీ చెర్లలో కానీ ఎక్కడ బాగా ఇబ్బందుల్లో కానీ ఎక్కడ కానీ వాటర్ లేదు. మా బోర్లు 600-700 బోర్లు ఫీట్లు వేసినా మా బోర్లు పడడం లేదు. 7 ఒక్కొక్క బోర్లు 4 ఎకరాలు వారింది. ఈ సంవత్సరం సార్ ఒక్క బోర్లో కథబీడు కూడా వాడతలేదు సార్. ఒక కథబీడు వాడతలేదు, ఏది లేదు. మాకు ఈ గొలుసు కట్టు చెరువు అన్నారు, మాకు నీళ్లు వాటర్ రావడం లేదు. మా ఏరియాకి గొల్లపల్లి, రాంపల్లి సైడ్ మొత్తం చెరువు నింపి సార్. మరి మేము ఏం పాపం చేసాము? మా చిన్న చిన్న ఏరియాలో మేము ప్రజలం కదా, మరి మేము ఏం పాపం చేసాము? ప్రభుత్వం మా మీద ఇట్లా ఎందుకు కక్ష కట్టి మా చెర్లకు నీళ్లు రాణిస్తలేదు? అయ్యో, ఈ గొల్లపల్లి, రాంపూర్, సిద్దిపేట ఏరియా మొత్తం నీళ్లు వాటర్ ఉన్నాయి సార్. మరి వాళ్ళకు ఆ ప్రజలు ఏం చేసినారు, మేమేం చేసినాం? మరి మేము వాళ్ళు ఓట్లు వేసినారు, మేము ప్రజలు అదే సార్. మాకు పరిష్కారం కావాలి, మాకు వాటర్ నిలవాలి. చెర్ల స్టోరేజ్ కోసము మా చెర్లు నింపితే మా బోర్లు స్టోరేజ్ అయితే మా బోర్లు వస్తాయి. మా రైతులు మొత్తం సార్. ఇది మా ఒక్క నీటి కోసం కాదు, ఎవడ స్వార్థం కోసం కాదు సార్. ఇది గ్రామ ప్రజలు మొత్తం ఒక ఊరే కాదు, 4 ఊరు, ఒక చెరువు నుండి ఒక 4 ఊళ్ళ 2-3 గ్రామాలు మేము బాగుపడతాం సార్. అవి మా ఏరియాలో ఒక వాగున్నా సార్, కోసం పడే వాగు. ఒక వాగు ఇస్తే ఒక 10 ఊళ్ళ గ్రామాలు, ఆ వాగులో నీళ్ళు ఉంటే ఒక 10 గ్రామాల ప్రజలు మొత్తం సార్. మేము ఏది చందాయపేట, మకరాజ్పేట, గొల్లపల్లి, రాంపురం ఇట్లా ఇక మాసాపేట పోయే అల్లి వాగులకు వాళ్ళకు వాటర్ వస్తాయి సార్. ఒక 10 ఊళ్ళ పబ్లిక్ మేము బతాం సార్. ఒక 5-6 ఎకరాల పట్టేదారులు బతాం. ఇప్పుడు ఎక్కడ సార్ మాకు వాటర్ లేదు, ఏది లేదు, ఏం లేదు. మేము అడుగంటగా పోయినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము సత్యానాశ అయిపోయినాం సార్. మాకు స్పందనే లేదు, మాకు స్పందనే లేదు. పార్టీ మరి ఏమన్నా మరి పార్టీ కాకపోతే